హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 53. ఇక స్టోరీలోకి వెళ్తే, సింధు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తల పట్టుకొని, నాకు తెలియని పాస్ట్ నా లైఫ్లో ఏదో జరిగింది. ఇంత గొడవ జరిగినా వీళ్ళ గురించి నాకు అన్నయ్యకు ఎందుకు ఏదీ గుర్తులేదు. అండ్ తాతయ్య కూడా ఎప్పుడు ఎందుకని నాతో ఏదీ చెప్పలేదు. మామ్తో గొడవ పడతానని చెప్పలేదా, లేక మామ్ ఏమైనా మాకు తెలియకూడదు అని తాతయ్యతో చెప్పిందా? చందు విషయంలో మామ్ ఏం చేసింది అంటూ తల నిండా అంతు చిక్కని చిక్కు ప్రశ్నలు తిరుగుతూ ఉంటే మాయా తలంతా బరువుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నా ముందు అన్నయ్యకి మ్యారేజ్ చెయ్యాలి అన్న గోల్ మాత్రమే ఉండేది. బట్ నౌ మాయా ఏం చేసిందో తెలుసుకొని మామ్తో వీళ్ళకి సారీ చెప్పించే ఈ ఊరు నుండి వెళ్ళాలి. కానీ నాకు జరిగింది ఎవరు చెప్తారు అని ఆలోచిస్తూ కూర్చొనున్న మాయా భుజం మీద సడన్గా ఎవరితో చేయబడ్డంతో హా అని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన మాయాకి రేణుక కనిపిస్తుంది. మామ్, సీరియస్లీ భయపడి చచ్చాను అని పైకి లేస్తూ డెవిల్లాగా అలా సడన్గా చేయి వేస్తే భయం వేయదా అని కోపంగా అడుగుతుంది. ఏమైంది మాయా, ఎందుకలా భయపడుతున్నావు? ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని అడుగుతూ, అయినా ఇంత ఎర్లీగా లేచావేంటి అని ఒళ్ళు విరుచుకుంటూ అడుగుతుంది. నిద్ర పట్టలేదు అని సింపుల్గా ఆన్సర్ ఇచ్చి రేణుక వైపు చూస్తూ, మామ్, మనం ఇంతకు ముందు ఇక్కడికి ఏమైనా వచ్చామా? నాకెందుకో ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది మామ్, అందుకే అడుగుతున్నాను. పైగా ఇల్లు నాకు బాగా తెలిసిన ఇల్లులాగా ఉంది అని కావాలని అడిగి రేణుక ఏం ఆన్సర్ చెప్తుందా అని తన వైపు చూస్తుంది. మాయా క్వశ్చన్కి, ఇక్కడికా? లేదు మాయా, మనం విలేజ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. అయినా మనకి ఇక్కడ ఎవరున్నారని వస్తాం చెప్పు అని కంగారుగానే కవర్ చేస్తూ ఉండగా అక్కడికి కాఫీ కప్స్తో వస్తుంది చందు. చందుని చూసిన మాయా చిన్నగా స్మైల్ ఇస్తే మాయాను చూసి చందు కూడా నవ్వుతూ, బాగున్నావా మాయా అని అడుగుతూ కాఫీ కప్ అందిస్తుంది. మాయా దాన్ని తీసుకుంటూ, యా, నువ్వెలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే బాగున్నా అని చిన్నగా చెప్పి తన వైపు గుడ్లురిమి చూస్తూ ఉన్న రేణుకాని చూసి చేతులు వణుకుతూ ఉంటే బాగున్నారా అత్త అని అడుగుతూ కాఫీ కప్ ఇస్తుంది. నాకేం, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? పెళ్ళి ఫిక్స్ అయిందంటే కదా, ఏం చేస్తుంటాడు నీకు కాబోయే మొగుడు అని వయ్యారంగా అడుగుతున్న రేణుకాని చూసి తల వంచుకొని, ఆయనది కూడా ఈ ఊరే అత్త, ఫార్మింగ్ చేస్తాడు అని చిన్నగా ఆన్సర్ ఇస్తుంది. మీ స్టేటస్కి తగ్గట్టే చూసుకున్నారన్నమాట అని వెటకారంగా నవ్వుతున్న రేణుకాని చూసి చందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దాంతో ఇంకేమీ మాట్లాడకుండా ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది. మామ్, నువ్వు ఇక చేంజ్ అవ్వవా? ఎందుకు నీ మాటలతో చందుని అలా హర్ట్ చేసావు? పాపం తను ఫీల్ అయినట్టుంది. ఏయ్, నీకు వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. వాళ్ళున్న సరౌండింగ్స్లో నిన్ను చూశానో చంపేస్తా అని కోపంగా చెప్పి అక్కడికి నిద్రలేచి వస్తూ ఉన్న ఆద్యాని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గుడ్ మార్నింగ్ అత్త అని ఆవలిస్తూ చెప్తున్న ఆద్యాని చూసి అని మొహం తిప్పుకొని వెళ్తూ ఉన్న రేణుకాని చూసి, ఈవిడి గురించి ఈవిడేమనుకుంటుంది? పెద్ద హీరోయిన్లో పోజ్ కొడుతుంది. ఈవిడ పెంపకంలో పెరిగాడు కాబట్టి ఆ కాట్రాజు కూడా అలాగే పెరిగాడు. మార్నింగ్ నా మూడ్ మొత్తం ఖరాబ్ అయింది అని విసుక్కుంటూ నడుస్తూ, హాయ్ మర్దల్ అంటూ మాయా భుజం చుట్టూ చేతులు వేసి నవ్వుతూ విష్ చేస్తుంది. తను ఎప్పుడు విష్ చేసినా నవ్వుతూ తనకి తిరిగి విష్ చేసే మాయా డల్గా కనిపించడం చూసి, మాయా ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు? నిద్ర లేచి మీ మమ్మీ మొహంగాని చూసావా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది. వదినా, అదేం లేదు. నువ్వేంటి అప్పుడే లేచావు అంటూ ఇద్దరు సరదాగా అలా వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాట్ హ్యాపెన్ మాయా, చాలా డల్గా కనిపిస్తున్నావు? ఎప్పుడూ హుషారుగా ఉండే నువ్వు ఇలా డల్గా కనిపిస్తుంటే నాకేం నచ్చట్లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం లేదని మాత్రం చెప్పకు. నన్ను నువ్వు నిజంగా వదినా అని ఫీల్ అయితే ఎందుకంత డల్గా ఉన్నావో చెప్పు. మాయా ఆద్య వైపు చూస్తూ, చెప్తాను వదినా, బట్ ఇది నువ్వు ఎవరికి చెప్పకూడదు, ఈవెన్ మహిమామయ్యకి కూడా అంటూ ప్రామిస్ చేయించుకొని, మా మామ్ మీద నీ ఒపీనియన్ ఏంటి వదినా అని అడుగుతుంది. టు బీ హానెస్ట్, మీ మామ్ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు మాయా. ఎందుకో తెలియదు, మీ మామ్ని చూస్తే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తాయి. అది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి అంతే. నాకు గుర్తున్నంత వరకు మీ మామ్ చాలా సెల్ఫిష్ అండ్ యాటిట్యూడ్ పర్సన్. బట్ మా అమ్మ అలా కాదు. అవును, సడన్గా ఎందుకలా అడిగావు? ఎనీథింగ్ రాంగ్? యావదినా, చూసావు కదా నైట్ జగదీశ్వర్ తాతయ్యను. ఆయనకి 3 మనవరాళ్లే అండ్ 3 కూడా ఇంకా మ్యారేజెస్ అవ్వలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మామ్కి జగదీష్ తాతయ్య ఫ్యామిలీకి మన చిన్నప్పుడు ఏవో గొడవలు జరిగాయట.
అండ్ మామ్ తాతయ్య ఫ్యామిలీని చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడి గొడవపడి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే నీ ముగ్గురు కూతుర్లకి పెళ్లి కావాలి అని మామ్ కండిషన్ పెట్టడంతో జగదీష్ తాతయ్య ముగ్గురికి మ్యారేజ్ ఫిక్స్ చేశారట. ఎల్లుండే ముగ్గురికి ఎంగేజ్మెంట్ అని సింధు చెప్పింది. వాట్? ఏదో మీ అమ్మ చెప్పిందని ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారా? మీ మామ్ ఇక్కడికి రాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. బట్ వాళ్ళు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుని లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి. మాయా, ఫస్ట్ ఇదంతా వద్దని చెప్దాం పదా. నో వదిన, వాళ్ళు ఇష్టపడే మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు అండ్ దేర్ ఆర్ హ్యాపీ నౌ. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మామ్తో వాళ్ళకి గొడవ ఏంటో కనుక్కొని మామ్తో మనం ఇక్కడ నుండి వెళ్ళేలోపు సారీ చెప్పించాలి. జరిగే పని అంటావా మాయా? మీ మామ్కి అసలే ఈగో ఎక్కువ. అలాంటి తను వాళ్ళకి ఎందుకు సారీ చెప్తుంది చెప్పు? ఇట్స్ వేస్ట్ ఆఫ్ అవర్ టైం. వదిన, ఆ విషయం నాకు వదిలేసాయి. మామ్కి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. తను ఎవరు చెప్తే వింటుందో నాకు బాగా తెలుసు అని చిన్నగా నవ్వి, ఇప్పుడు నాకు తెలియాల్సింది ఆ గొడవ గురించి. కానీ అది ఎవరు చెప్తారు? వర్రీ అవ్వకు మాయా, ఇక్కడ మనం 1 వీక్ ఉండబోతున్నాం. ఒక్క ఛాన్స్ అయినా దొరకకుండా పోతుందా? ఎలాగోలా తెలుసుకుందాం. కానీ పద, బాగా తెల్లారిపోయింది. అందరూ హాల్లో మీటింగ్ పెట్టే ఉంటారు, మనం కూడా జాయిన్ అవుదామని మాయా మూడ్ డైవర్ట్ చేసి లోపలికి తీసుకుని వెళ్తుంది ఆద్య. అప్పటికే అందరూ నిద్రలేచి హాల్లో కూర్చోవడంతో సింధు చందు అందరికీ కాఫీ అండ్ టీ సర్వ్ చేస్తూ ఉంటే ఇందు అప్పుడే జై అండ్ రుద్రాలకి ఇల్లు మొత్తం చూపెట్టి కిందకి తీసుకుని వస్తూ కనిపిస్తుంది. మాయా, మీ అన్నయ్య అప్పుడే పులిహోర స్టార్ట్ చేసినట్టున్నాడు అని నవ్వుతూ వస్తున్న ఇందు జైలని చూసి మెల్లగా అంటున్న ఆద్యాన్ని చూసి వదినా అంటూ చిరుకోపంతో తన వైపు చూస్తూ, ఇందు ఆల్రెడీ ఎంగేజ్డ్, సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదులే అని చెప్పి సోఫాలో కూర్చోగానే, ఎంతైనా మీ అన్నయ్య ఓపిక్కి మెచ్చుకోవాలి మాయా. అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం నాట్ ఎట్ ఆల్ ఈజీ కదా. అబ్బా, చాలా ఆపు వదినా. నీకు అన్నయ్య గురించి ఫుల్ క్లారిటీ వచ్చిందని నాకు అర్థమైంది. దాన్ని నువ్వు మరీ ఇంత డీటెయిల్గా చెప్పకు, చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి నవ్వుతూ చందుతో మాటలు మొదలు పెడుతుంది. అందరూ ఒకే ఏజ్ గ్రూప్ అవ్వడంతో గర్ల్స్ త్వరగానే ఫ్రెండ్స్ అవుతారు. అండ్ సంధ్య వాళ్ళ పేరెంట్స్ కూడా అందరితో కలిసిపోయి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ సమయాన్ని గడిపేస్తారు. అరే పిల్లలు, ఎంతసేపు అని ఇలా ఇంట్లోనే కూర్చొని ఉంటారు? సరదాగా అలా పొలాలు చూసిరాండి అని మల్లయ్య అని అక్కడ పనిచేసేవాడిని పిలిచి, కాసేపు అయ్యాక పిల్లలందరినీ తీసుకుని అలా మన పొలాలు చూపించు అని చెప్పగానే సరే బాబు అని చెప్పి అక్కడ నుండి తన వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు మల్లయ్య. ఈలోపు అందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు జగదీశ్వర్ భార్య, కోడలు, ఇంకా 2 పని మనుషులు. అందరూ కలిసి వీళ్ళు రెడీ అయి వచ్చేలోపు వేడివేడి బ్రేక్ఫాస్ట్ కూడా టేబుల్ మీద రెడీగా ఉంటుంది. వావ్, ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెడీ అంటూ రుద్రానే ఫస్ట్ చైర్లో కూర్చుంటూ ఆల్రెడీ తన ఎదురుగా కూర్చొనున్న చందు వైపు చూసి చిన్నగా నవ్వి హాయ్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తున్నా. చందు ఎట్లీస్ట్ తల తిప్పి అస్సలు చూడను కూడా చూడకుండా కామ్గా ఉంటుంది. అది చూసిన రుద్ర, హో గాడ్, ఏంటండి ఇది? మీరు మార్నింగ్ నుండి చూస్తున్నాను, పిలిచినా పలకరు, మాట్లాడించినా విష్ చెయ్యరు. మీ సిస్టర్స్ ఏమో చాలా ఫ్రీగా ఉంటారు, మరి మీరేంటి ఇలా? మీకు మాటలు వచ్చు కదా అని డౌట్గా తన వైపు చూస్తూ అడుగుతాడు. ఆర్య, తనని ఏడిపించకు, షీ ఈజ్ రిజర్వ్డ్ అండ్ షై పర్సన్, ఎక్కువ ఎవరితో కలవదు అంతే అని అక్కడికి వచ్చిన మాయ చందు వైపు చూస్తూ, చందు, తన పేరు ఆర్య, అన్నయ్య బిజినెస్ ఫ్రెండ్ అని పరిచయం చేయగానే హలో అని తల వంచుకొని విష్ చేస్తున్న చందుని చూసి స్ట్రేంజ్గా అనిపిస్తుంది రుద్రాకి. తను ఏదో మాట్లాడాలి అనుకునే లోపే ఒక్కొక్కరుగా అందరూ రావడంతో తన మాటకు ఫుల్ స్టాప్ పెట్టి అందరితో నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. జై కూడా తప్పక తన డైట్ ఫుడ్ ప్లేస్లో ఆయిల్లెస్ ఇడ్లీ తింటూ అందరితో పాటు బ్రేక్ఫాస్ట్ చేశాక పొలాలు చూడ్డానికి వెళ్తాడు. వావ్, విలేజ్ భలే ఉంది కదా ఆద్య అంటూ మాన్య ఎటు చూసిన పచ్చగా కనిపిస్తున్న పొలాలు చూసి ఎక్సైట్ అవుతూ, అరే ఫ్రెష్ హెయిర్ ఇలా మనల్ని తాకుతూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ కలుగుతుంది నాకు అని చిన్నపిల్లల్లాగా రోడ్డు మీద వెళ్తున్న ఎడ్ల బండిని చూసి నవ్వుతూ, ఇందు మనం కూడా అలాంటి దాంట్లో వెళ్దామా? నేను ఎప్పుడు ఇలాంటి దాన్ని ఎక్స్పీరియన్సే చేయలేదు. తప్పకుండా మాన్య అంటూ మల్లయ్య, మేము పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళి జామ తోట చూస్తూ ఉంటాము, నువ్వు ఈలోగా ఇంటికి వెళ్ళి 3 ఎడ్ల బండిని నీతో పాటు 2 తీసుకుని 3 బండ్లను తీసుకుని రండి అని చెప్పేసి అందరూ ముందుగా కనిపించిన తోటలోకి వెళ్ళిపోతారు. అరే వావ్, ఎంత పెద్దగా ఉంది అసలు ఈ తోట అంటూ అందరూ తలో వైపు వెళ్ళి చూస్తూ ఉంటే ఆద్య మాత్రం వైట్ డ్రెస్లో ఏంజెల్లా తోట మొత్తం తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే తోటలో బంతిపూల చెట్లు కూడా ఒకవైపు ఉండడంతో అన్ని పూలు ఒకేసారి, అది కూడా విలేజ్లో ఇలా తోటలో ఎప్పుడూ చూడని ఆద్య
అందరూ ఇక్కడ జామ తోటలో ఉంటే తను ఒక్కటే పూల వైపు వెళ్ళి అంతా తిరిగి చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. అదే ఊర్లో బేవర్స్ బ్యాచ్గా పేరున్న రామన్న అండ్ తన గ్యాంగ్ పూల తోటలో తిరుగుతూ ఉన్న ఆద్యాను చూసి ఎవరూ చూడకుండా ఆద్య వైపుకు వెళ్తారు. దూరం నుండి ఆద్య కనిపించక దగ్గరకు వెళ్ళి చూసిన వీళ్ళకి ఆద్య అందాన్ని చూసి పిచ్చెక్కిపోయి ఆ బ్యాచ్లో ఉన్న నలుగురు కళ్ళతోనే ఒకరినొకరు సైగలు చేసుకుని ఆద్యాని ఎవరూ చూడకుండా ఎత్తుకుని వెళ్ళాలి అని అప్పటికప్పుడు ప్లాన్ చేస్తారు. ఈ తోట పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ ఇల్లుంది. దాన్ని ఎవరు యూజ్ చేయడం లేదు కాబట్టి అందులోకి ఆద్యాను ఎత్తుకొని వెళ్ళాలి అని వీళ్ళ ప్లాన్. ఇవేమీ తెలియని ఆద్య తోటని నవ్వుతూ చూస్తూ ఎదురుగా మాసిన గడ్డంతో జుట్టు బాగా పెరిగిపోయి బ్లూ కలర్ షర్టు, పీచ్ కలర్ గల్లా లుంగి కట్టుకుని నోట్లో నుండి బీడీ పొగ వదులుతూ చూడ్డానికి అచ్చం రౌడీలా కనిపిస్తున్న రమణాని చూసి ముందు భయపడ్డా, తర్వాత సర్దుకొని తోటలో వర్క్ చేసే వర్కర్ అనుకొని తను కూడా జామ తోట వైపు వెళ్ళాలి అని రమణాన్ని దాటుకొని వెళ్ళబోతున్న ఆద్యకు అడ్డుగా వచ్చి నిల్చుకుని ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఆద్య రమణ వైపు చూస్తూ ఏయ్ ఎవరు నువ్వు, అడ్డుగా వచ్చి నిల్చుకున్నావేంటి, తప్పుకో అని కోపంగా అరుస్తూ ఉన్న ఆద్య నోరు మూసి భుజాన ఫాస్ట్గా ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటే వాడి వెనక ఇంకొకడు ఎవరైనా చూస్తారేమో అని అటు ఇటు చూస్తూ వెళ్తుంటాడు. అని రమణ తన నోరు ముయ్యడంతో వాడి చేతుల్లో నుండి గింజుకుంటూ కోపంగా రమణ చేతిని కొరికేయగానే వాడు స్లిప్ అయ్యి ఆద్యాను వదలగాని హెల్ప్ మాయా మాన్య అని అరుస్తూ ఉన్న ఆద్యాకి అక్కడి నుండి పరిగెత్తడం చూసి రీ పదరా దాన్ని పట్టుకుందాం అంటూ రమణ అరవగానే తన ఫ్రెండ్ కూడా ఆద్యాను పట్టుకోవడానికి ఆద్యాను ఫాలో అవుతూ ఉంటాడు. మాన్య సేవ్ మీ అని అరుస్తూ ఉన్న ఆద్య అరుపులు ఎవరికీ వినిపించకుండా రమణ ఫ్రెండ్ ఇనుప డబ్బా మీద కర్రతో కొడుతూ కావాలని సౌండ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆద్య అరుపులు ఎవరి చెవికి చేరవు. ఆద్యకి చాలా భయంగా ఉంది. పందుల్లా ఉన్న ఇద్దరు తన వెంట పడుతూ ఉన్నారు. మరోవైపు తన వాయిస్ కూడా ఎవరికీ వినిపించడం లేదు అని తన శక్తి కొద్ది పరిగెడుతూ ఉన్న తను ఆ గడ్డిలో ఏదో పెద్ద రాయి తన కాలికి తగిలి స్లిప్ అయి కింద పడిపోతుంది. అది చూసిన ఇద్దరు నవ్వుకుంటూ ఆద్య పైకి లేచే లోపే తన ఎదురుగా రాక్షసంగా నవ్వుతూ కనిపిస్తారు ఇద్దరు రౌడీలు. అయ్యో పాపం కదా ఆద్య, అసలు ఇప్పుడు తను ఏం చేయబోతుంది? అసలు ఎవరైనా వచ్చి సేవ్ చేస్తారంటారా? మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.